Hi viewers, welcome to our channel. This is Sushma. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా లేకపోతే స్టాక్స్లో చేస్తే బాగుంటుందా? ఇలాంటి అంశాలపై చర్చించడానికి మనతో పాటు ఇక్కడ ఉన్నారు రాజేశ్వర్ రెడ్డి గారు, వెంచురా సబ్సిడరీ నుంచి. సో వారిని అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నాము. దానికన్నా ముందుగా లాస్ట్ వీడియోస్ చేసినప్పుడు చాలా కామెంట్స్ వచ్చాయి, అలాగే చాలామంది వ్యూవర్స్ లైక్స్ కొట్టారు, అంతేకాకుండా చాలా డౌట్స్ని కూడా రేస్ చేశారు. సో ఆ డౌట్స్ని కూడా అడిగి మనం తెలుసుకుందాము రాజేశ్వర్ రెడ్డి గారిని అడిగి. నమస్కారం రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్తే అండి. రాజేశ్వర్ రెడ్డి గారు, ముందుగా మన వ్యూస్ కూడా చాలా చక్కగా పోతున్నప్పటికీను చాలామంది డౌట్స్ రేస్ చేస్తున్నారు. ఆ డౌట్స్కి మీరు ఎట్లాంటి క్లియరెన్స్ ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. అంటే సుమన్ టీవీ ద్వారా చాలామందికి నేను చెప్పే ఫైనాన్షియల్ టిప్స్ కానీ మేనేజ్మెంట్ టిప్స్ కానీ యూజ్ అవుతున్నాయి. సో చాలామంది కామెంట్స్లో రాస్తున్నారు అండ్ ఫోన్ కాల్స్ కూడా చాలామంది వచ్చాయి. ఈవెన్ ఫోన్ కాల్స్ కూడా ఆన్సర్ చేశాను. బట్ నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మీరు వీడియో చూడండి, మీకు ఏదైనా డౌట్ ఏదున్నా యూ కెన్ పుట్ ఇట్ ఇన్ కామెంట్స్. నేను అవి చూస్తున్నాను రెగ్యులర్గా. ఒకవేళ ఏదైనా మీకు డౌట్ ఉంటే నేను అక్కడ ఆన్సర్ చేస్తాను. బట్ డైరెక్ట్ కాల్ చేసేసరికి ఏంటి అని అంటే, మేబీ ఐ మే నాట్ బీ ఏబుల్ టు పికప్ ఆల్ కాల్స్. ప్రాబ్లీ కొంతమంది ఆన్సర్ చేశాను, కొంతమంది చేయలేదు. సో అన్నీ ఆన్సర్ చేయాలన్నా కష్టము. సో నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, ఆ కామెంట్స్ కింద మీది వాట్ ఎవర్ డౌట్ ఈస్ దేర్ మీరు అక్కడ రాయండి, నేను అక్కడ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ అన్నీ చూసి ఇస్తున్నాను. సో ఏం చేశాను అని అంటే, ఈ 10-11 వీడియోస్ నుంచి కొన్ని మేజర్గా ఎక్కువ మంది అడిగిన కామెంట్స్ని నేను నోట్ డౌన్ చేశాను. సో ప్రాబబ్లీ ఆ కామెంట్స్ నేను ఇప్పుడు ఏవైతే కామెంట్స్ అనే బదులు ఐ కెన్ సే ఇట్ యాజ్ డౌట్స్. ఆ డౌట్స్ని నేను తీశాను. నేను వాటికి ఇప్పుడు ఆన్సర్ చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఒక వీక్లో వాట్ ఎవర్ వీడియోస్ ఆర్ దేర్, లేదంటే ఆ ప్రీవియస్ వీడియోస్ నుంచి అయినా కానీ ఈ డౌట్స్ మీద ఒక వీడియో చేసేద్దాం. బికాస్ జనరల్గా మీరు వచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నారు, బట్ ఆ క్వశ్చన్స్లో మళ్ళీ కొన్ని డౌట్స్ వస్తున్నాయి. సో ఇఫ్ వీ కెన్ సాల్వ్ దట్, అట్లీస్ట్ ఆ వ్యూవర్కి ఆ చూసిన దానికి ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంటుంది. సో ఈ రోజు తీసుకుంటే, మేబీ నేను లాస్ట్ ఈ కొన్ని వీడియోస్లో తీసినప్పుడు ఫస్ట్ వీడియో ఉంది, ఏది 10,000 జీతం ఉన్న వాళ్ళు ఇల్లు ఎలా కొనుక్కోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అది ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 lakh సబ్స్క్రైబర్స్ చూశారు. సో టైటిల్ అట్రాక్టివ్గా ఉంది. సో అండ్ 10,000 జీతం ఉన్న వాళ్ళు ఎలా కొనుక్కోవాలనేది కూడా అక్కడ చెప్పాను. బట్ సో మెనీ పీపుల్ హ్యావ్ ఆస్డ్ డౌట్స్. 10,000 ఉంటే ఎలా కొనుక్కుంటాము, 10,000తో ఏం సరిపోతుంది. సో కొన్ని ఏంటంటే అండి, మనము చెప్పే యాంగిల్ ఒకటి ఉంటుంది, అర్థం చేసుకునే వాళ్ళది ఒకటి ఉంటుంది. ఇక్కడ మనం ఏమన్నామంటే 10,000 జీతం ఉన్న వాళ్ళు ఇల్లు ఎలా కొనుక్కోవాలి అని అన్నాం, కానీ జీవితాంతం వాళ్ళ శాలరీ 10,000 ఉంటుంది అని అనలేదు. సో జనరల్గా కొంతమంది వ్యూవర్స్ ఎలా అర్థం చేసుకుంటారంటే, మనం ఈరోజు ప్లాన్ చేస్తాము, 5 ఏళ్ళకి ఇల్లు ప్లాన్ తీసుకుంటున్నాము, 5 ఏళ్ళ తర్వాత కూడా 10,000 ఉండదు కదా మనది. ఈరోజు 10,000 ఉంది, రేపు 20 అవుతుంది, ఆ తర్వాత 30 అవుతుంది, ఆ తర్వాత 40 లక్ష కూడా కావచ్చు. సో 10,000 ఉన్నప్పుడే మనం ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఆ వీడియోలో చెప్పాను. సో దట్ 10,000 ఉన్నప్పుడు మనం ఆ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తే 20, 30, 40, 50 అయినప్పటికీ కూడా మనము ఆ ప్రాసెస్కి అలవాటు పడిపోతాము, ఇల్లు కొనుక్కోవడం ఈజీ అవుతుంది. సో అంటే ఇందులో చెప్పిన కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి మీరు. 10,000 ఇల్లు కొనే వరకు కూడా 10,000 ఉండాల్సిన అవసరం లేదు, పెరగచ్చు. ఇప్పుడు 10,000 ఉంటే ఎలా ప్లాన్ చేయాలనేది చెప్పాం. ఓకే. అండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ గో అండ్ వాచ్ దట్ వీడియో. అందులో ఇంకా క్లారిటీగా ఉంది. ఇంకొక వీడియో చేసాం మనం, అద్దె ఇంట్లో ఉండాలా, సొంత ఇల్లు కొనుక్కోవాలా. సో ఇన్ఫ్యాక్ట్ చాలా డౌట్స్లో ఎక్కువ డౌట్స్ ఈ వీడియోకి వచ్చాయి. సో మల్టిపుల్ మెంబర్స్ ఏమన్నారు అని అంటే, 5 ఏళ్ళ తర్వాత, అంటే ఈరోజు వీలు కానప్పుడు, నేను ఇక్కడ చెప్పిన పాయింట్ ఏంటంటే, సొంత ఇల్లు కొనుక్కోవడం తప్పు అని చెప్పలేదు, బట్ కొంతమంది సొంత ఇల్లు కొనుక్కోవడం తప్పు అని చెప్పినట్టు అర్థం చేసుకున్నారు. సో ఇక్కడ అద్దె ఇల్లు కొనుక్కోవాలా, సొంత ఇల్లు ఉండాలా అనే దానికి ఒక టైం బౌండ్ ఉంటుంది. కొంతమంది ఈరోజే సొంత ఇల్లుకు ప్లాన్ చేయొచ్చు, ఇంకొంతమంది ఇంకో 5 years తర్వాత ప్లాన్ చేయొచ్చు. సో ఇక్కడ నేను అద్దె ఇంట్లోనే ఉండాలి, సొంత ఇల్లు కొనుక్కోవద్దని చెప్పలేదు, బట్ దాన్ని వీలు కానప్పుడు పోస్ట్పోన్ చేయాలి అన్నాను. సో ఈ పోస్ట్పోన్ చేసినప్పుడు ఇంకొన్ని డౌట్స్ వచ్చాయి. ఇంకొన్ని డౌట్స్ ఏంటి, ఈరోజు 1 crore ఉంటే ఇంకో 5 ఏళ్ల వరకు 1.5 crore అవుతుంది కదా
సో నేను దానికి ప్లాన్ చేయలేను కదా, కష్టం అవుతుంది కదా అన్నారు. రైట్, ఇది యాప్ట్ క్వశ్చన్. కానీ మనం జనరల్గా ఇల్లు కొన్నప్పుడు ఏం చేస్తాము, మన బడ్జెట్ ఒకటి ఉంటుంది. సే ఈరోజు నేను 1 crore అనుకుంటున్నాను, నేను 1 crore అమౌంట్లోనే ఎక్కడ అవైలబిలిటీ ఉంది అనేది చెక్ చేస్తాను. సపోజ్ నేను అనుకున్న ఏరియాలో 1 crore రాలేదు, నేను ఇంకో 1-2 kilometers రేడియస్ దూరం వెళ్ళేసి 1.5 crore తీసుకుంటాను. దట్ మీన్స్ అంటే మీరు ఇల్లు తీసుకునేప్పుడు ఒక బడ్జెట్ అనుకుని ఆ బడ్జెట్ ప్రకారం వెళ్తున్నారు, కానీ ఇల్లు బడ్జెట్ బట్టి మీది చేంజ్ కావట్లేదు, అది అర్థం చేసుకోవాలి. సో 5 ఏళ్ళు పోస్ట్పోన్ చేసినప్పుడు ఈరోజు వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, కానీ 5 ఏళ్ళకి తీసుకున్నా నెక్స్ట్ ఇయర్ తీసుకున్నా మన బడ్జెట్లోనే ఇల్లు చూస్తున్నాం. 99% పీపుల్ డూ ద సేమ్. ఒక బడ్జెట్ ఉంది, అందులోనే ఇల్లు చూస్తారు. సో 5 సంవత్సరాలు పోస్ట్పోన్ చేసినంత మాత్రాన ఇల్లు తీసుకోము అనే ఛాన్స్ అది కాదు, ప్రాబబ్లీ కొంచెం డిస్టెన్స్లో తీసుకుంటాం. సో బట్ 5 సంవత్సరాలు పోస్ట్పోన్ చేస్తే నేను చెప్పిన ప్లాన్ ప్రకారము ఆల్మోస్ట్ 70-80% లోన్ మనం క్రియేట్ చేస్తున్నాం. సో మనకు బర్డెన్ ఉండదు, ఒక 20 years బర్డెన్ ఉండదు. సో దట్ ఈస్ వన్ మోర్ క్లారిఫికేషన్. ఇంకా ఒక వీడియోలో డబ్బు త్వరగా రెట్టింపు చేసే సెక్టర్స్ ఏంటి, సో అందులో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సే స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, గోల్డ్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి. నాకు కొంతమంది కాల్ చేసి విప్రో లాంటి స్టాక్ చెప్పండి అని అంటున్నారు, నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తా అంటున్నారు. సో నేను అక్కడ చెప్పింది ఏంటంటే ఈక్విటీకి పవర్ ఏంటి, రియల్ ఎస్టేట్కి పవర్ ఏంటి, గోల్డ్కి పవర్ ఏంటి చెప్పాను. బట్ ఆ వీడియోలో నేను మీరు మళ్ళీ ఒకసారి చూడండి, స్టాక్లో ఇన్వెస్ట్ చేయండి, విప్రోలో ఇన్వెస్ట్ చేయండి అని ఏది చెప్పలేదు, ఆ పవర్ గురించి చెప్పాను. సో విప్రో లాంటి స్టాక్ ఐడెంటిఫై చేయడం కష్టం కాబట్టి మ్యూచువల్ ఫండ్ రూట్లో వెళ్ళండి, ఎందుకు అనంటే ఒక 40-50 స్టాక్స్లో డివైడ్ అవుతుంది, రిస్క్ తగ్గుతుంది అని చెప్పాను. సో ఆ వీడియో చూసి విప్రో లాంటి స్టాక్ ఐడెంటిఫై చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తా అంటే మిస్టేక్ అయిపోతుంది. సో దాని గురించి డీటెయిల్గా నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను. స్టాక్స్ బెటరా, మ్యూచువల్ ఫండ్స్ బెటరా, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అనేది ఈ డీటెయిల్గా ఈ వీడియో నెక్స్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ 2-3 వీడియోస్లో కంపల్సరీ అది చేస్తాను. మీకు మేబీ అక్కడ కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది. అండ్ ఇంకొక డౌట్, ఇన్వెస్ట్మెంట్ని డబుల్ చేయడం ఎలా, ఇంకొక వీడియో చేసాం మనం. దాంట్లో ఒక అతను ఐ డోంట్ బిలీవ్ ఇన్ స్పాన్సర్డ్ వీడియోస్ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, కంటెంట్ ఉంటే స్పాన్సర్డ్ వీడియో అయినా స్పాన్సర్డ్ వీడియో కాకున్నా కంటెంట్ ఉండి కరెక్ట్ అయితే వినాల్సిందే. స్పాన్సర్డ్ వీడియోలో కంటెంట్ కరెక్ట్ ఉండి కూడా నేను వినను అంటే మీ తప్పు. అండ్ దిస్ ఈస్ నాట్ ఏ స్పాన్సర్డ్ వీడియో. ఇది ఏంటి అని అంటే వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకనంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అంటే పీపుల్కి ఫైనాన్షియల్ అవేర్నెస్ లేదు, ఆ ఫైనాన్షియల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ వీడియోస్ చేస్తున్నాం. సో అది స్పాన్సర్డ్ అయినా స్పాన్సర్డ్ కాకున్నా కంటెంట్ ఉంటే వినండి, వింటేనే యూ కెన్ కరెక్ట్ యువర్ ఫైనాన్షియల్ లైఫ్. సో ఇలాంటి కొన్ని డౌట్స్ తీసానండి, ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ కూడా మనం ఇలాగే చేద్దాము. సో కామెంట్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయో, డౌట్స్ ఏమేమి ఉన్నాయో, సో ఐ రిక్వెస్ట్ వ్యూవర్స్ టు పుట్ దేర్ కామెంట్స్ ఆర్ డౌట్స్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఓన్లీ. సో ప్లీజ్ డోంట్ కాల్ మీ. ఏదైనా మరీ అర్జెంట్ ఉండి మరీ ఎక్కువ ఏదైనా ఉంటే కాల్ చేయండి, నో ప్రాబ్లమ్. బట్ ప్లీజ్ పుట్ కామెంట్స్ ఇన్ ది కామెంట్ బాక్స్. రైట్, ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద కామెంట్స్ చేయండి, బట్ వాళ్ళని డిస్టర్బ్ మాత్రం చేయొద్దు అని రాజేశ్వర్ రెడ్డి గారు చెప్తున్నారు. సో ఓన్లీ కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే. థ్యాంక్ యూ సో మచ్.